హాయ్ వెల్కమ్ టు వాకీ టాకీ. సింగిల్ డేలో మన హైదరాబాద్ చుట్టూతో 3 మెయిన్ టెంపుల్స్ విజిట్ చేయడానికి ఒక సింపుల్ ట్రిప్ చెప్తానండి. శంకరపల్లిలో మరకత శివలింగం టెంపుల్, లంగర్ హౌస్లో బాలాజీ టెంపుల్ అండ్ కాళీ మందిర్. రీసెంట్గా వచ్చిన ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి రోజైతే మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ మరకత శివలింగం టెంపుల్ చెండిపా విలేజ్లో ఉందండి. ఇది మన హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏరియా నుండి నియర్లీ మనకు 1 అవర్ 40 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ శివలింగం అనేది మరకతము అంటే గ్రీన్ కలర్ జెమ్ స్టోన్, అంటే దాన్ని ఎమరాల్డ్ అని అంటారు, ఆ స్టోన్తో అయితే చేశారంటండి. యాక్చువల్ టెంపుల్ అయితే నియర్లీ ఒక 500 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. కాకపోతే చుట్టూరుతో కూడా కొంచెం ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ కూడా బహుశా టెంపుల్కి సంబంధించింది అయి ఉంటుంది. టెంపుల్ లోపల అయితే మనకు దర్శనానికి ఎటువంటి టికెట్స్ అయితే తీసుకోలేదు ఆ రోజు. అండ్ అభిషేకం కూడా అందరినీ చేయనిచ్చారు. ఆ రోజు స్పెషల్ డే కావడం వలన రష్ అయితే ఉండిందండి. మాకు దర్శనానికి నియర్లీ 1 అవర్ టైం అయితే పట్టింది. టెంపుల్లో శివలింగాన్ని చూసినట్లయితే మనకు లైట్ గ్రీన్ కలర్ షేడ్ అయితే కనపడుతుంది గమనించి చూస్తే. అండ్ శివలింగం టెంపుల్ పక్కనే అయితే మనకు నందీశ్వరుడు కనపడతాడు. నందీశ్వరుడికి ఎదురుగా మనకు కాలభైరవుని విగ్రహాలు అయితే పక్కన ఉంటాయండి. అండ్ ఈ ప్లేస్లో ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఉంది. ఏంటి అంటే ఒకటి స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్లో అక్కడ ఉన్నటువంటి బిలీఫ్ ఏంటి అంటే మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఆ స్టోన్ పైన 2 హ్యాండ్స్ పెట్టినట్లుగా అయితే ఆ స్టోన్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుందంట. అది కూడా అందరికీ మూవ్ అవ్వట్లేదు, కొందరికి మూవ్ అవుతుంది, కొందరికి మూవ్ అవ్వట్లేదు. సో ఆ కోరికలు తీరుతాయని చెప్పారు, అలా మూవ్ అవుతాయి. అండ్ టెంపుల్కి ఎదురుగా అయితే ఒకటి అన్నదాన సత్రం అయితే ఉందండి. బహుశా అది ఆ టెంపుల్కి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని నడిపిస్తున్నట్టున్నారు. అండ్ ఎవ్రీ సాటర్డే అండ్ మండే 2 డేస్ అయితే ఖచ్చితంగా భోజనాలు అయితే పెడతారంట. అండ్ ఆల్సో ఎవ్రీ పౌర్ణమి అండ్ అమావాస్య కూడా అక్కడ ఫ్రీ భోజనాలు అయితే పెడతారని తెలిసింది. టెంపుల్ పక్కన అయితే మనకు కొన్ని పచ్చటి పొలాలు, అంటే అది యాక్చువల్గా ఒక విలేజ్, చెండిపా విలేజ్ కాబట్టి మనకు ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్ అయితే మంచిగా కనపడుతుంది. అండ్ టెంపుల్కి పక్కనే మనకు మట్టితో చేసేటటువంటి కుండలు, గ్లాసెస్, బౌల్స్ ఇలాంటివన్నీ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ పక్కన కూడా చూసుకొని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ రిటర్న్లో లంగర్ హౌస్ ఏరియాలో కొత్తది బాలాజీ టెంపుల్ అయితే చూసామండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. దాంట్లో డిఫరెంట్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. నియర్లీ ఒక 6 to 7 టెంపుల్స్ అయితే. రిటర్న్లో కాళీ మందిర్కి అయితే వెళ్ళామండి. లంగర్ హౌస్లో ఉన్నటువంటి కాళీ మందిర్. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఈ టెంపుల్లో నార్మల్గా కొన్ని పండగలు చేసుకోవడానికి సపరేట్గా రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మెయిన్ టెంపుల్లో కాళీమాత మనకు సేమ్ మళ్ళీ శివలింగం రూపంలో అయితే కనపడుతున్నారు. గర్భగుడి మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించిందండి. అమ్మవారు శివలింగం రూపంలో ఉన్నారు, రెడ్ కలర్లో ఉంటారు. అండ్ ఆ టెంపుల్ లోపల చాలా గంటలు అయితే కట్టేసి పెట్టారండి. నియర్లీ ఒక 100 to 200 గంటలు అయితే కనపడ్డాయండి. అది మొత్తానికి ఆ విజువల్స్ మొత్తం చాలా బాగా అనిపించాయి. సో ఇలాంటి ట్రిప్స్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.